ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పారిపోండి. మేము మెడపెట్టి గెంటాల్సి వస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. బంగ్లా చొరబాటుదారులకు బెంగాల్ సీఎం సువేందు అధికారి ఇచ్చిన లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇది. ఈ హెచ్చరిక వర్కౌట్ అవుతోంది. బంగ్లా బార్డర్కు వేలాది మంది చొరబాటుదారులు మూట ముల్లే సర్దుకొని పరుగులు తీస్తున్నారు. ఒకటి రెండు కాదు, బంగ్లా బార్డర్ను ఆనుకుని ఉన్న అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముఖ్యంగా హకీంపూర్ చెక్పోస్టుకు చొరబాటుదారులు పోటెత్తుతున్నారు. ఇంతవరకు అంతా ఓకే, కానీ వీరంతా బంగ్లాదేశ్కు వెళ్లడానికి ఢాకా తలుపులు తెరుస్తుందా? లక్షలాది మందిని సరిహద్దులు దాటించడానికి బీఎస్ఎఫ్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తోంది? డిటెక్ట్, డెలిట్, డిపోర్టివ్ ఫార్ములా చొరబాటుదారులను ఎందుకింతగా భయపెడుతుంది? లెట్స్ వాచ్. బోర్డర్లో హై టెన్షన్, కదులుతోన్న చొరబాటుదారులు. హకీంపూర్ చెక్పోస్టుకు పోటెత్తిన బంగ్లా వలసదారులు. వీళ్లంతా తీర్థయాత్రలకు వెళుతున్న యాత్రికులేం కాదు. అక్రమంగా దేశంలోకి చొరబడి ఫేక్ డాక్యుమెంట్లతో మన దేశ పౌరుల్లా చెలామణి అయ్యి బిందాస్గా లైఫ్ లీడ్ చేస్తూ వచ్చినటువంటి బంగ్లాదేశీలు. వీళ్లలో మయన్మార్ రోహింగ్యాలు కూడా ఉన్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ పవర్లో ఉన్నంతకాలం ఆ రాష్ట్రాన్ని తమ స్వదేశం బంగ్లాదేశ్ లాగే ఫీల్ అయ్యారు. కేంద్ర సర్కార్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా మమత అండగా ఉండగా మనల్నెవర్రా ఆపేది అన్నట్టుగా వ్యవహరించారు. టీఎంసీ లీడర్ల మద్దతుతో ఫేక్ ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు సంపాదించి తామే అసలైన భారతీయులు అన్నట్టుగా స్థానికులను దబాయించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మమత ఓటమితో చొరబాటుదారులకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. బీజేపీ సర్కార్ ఏర్పాటుతో రిటర్న్ అవ్వాల్సినటువంటి టైం వచ్చిందన్న క్లారిటీ వచ్చింది. అయినప్పటికీ ఎక్కడో చిన్న ఆశ, మమతలాగే బీజేపీ ప్రభుత్వం కూడా తమను చూసి చూడనట్టుగా వదిలేస్తుంది అని. కానీ సీఎం సువేందు అధికారి యాక్షన్ ప్లాన్ చూసిన తర్వాత చొరబాటుదారులకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఏదో ఒక రోజు తిరిగి స్వదేశానికి పారిపోక తప్పదని అర్థమైంది. కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని మాత్రం వాళ్ళు అస్సలు అనుకుని ఉండరు. बांग्लादेशी जो नागरिक है उनका लेने का जिम्मेदार तो है उनका। तो जब हम लोग यहाँ से बोल रहा था तब वहाँ से उनका जो स्पोक्स पर्सन है मैं देखा था सोशल मीडिया में और यूट्यूब में आया, जो उन्होंने बताया जो बांग्लादेशी है वो तो हम लोग ले लेगा। तो ये सब बांग्लादेशी है, इसको ले लेना चाहिए। लेकिन ये लोग को पुलिस को हम लोग बता दिया जेल में भेजने का जरूरत नहीं है। देश के रुपया में खाना खाएगा, कपड़ा देगा, मेडिसिन देगा। एक दामाद है ये लोग। जल्दी जल्दी भागो, जल्दी जल्दी भागो, नहीं तो जो करना है सरकार करेगा। జల్దీ జల్దీ భాగో నైతో జో కర్నా హై సర్కార్ కరేగా. బంగ్లా చొరబాటుదారులను నిలువున వణికించిన సీఎం సువేంద్ మాస్ వార్నింగ్ ఇది. దీనర్థం త్వరగా పారిపోండి, లేకపోతే ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది అని. ఉత్తర 24 పరగణాల జిల్లా హకీంపూర్ చెక్పోస్ట్ వద్ద బంగ్లాదేశ్కు చెందిన చొరబాటుదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. నదియా, హుగ్లీ, ఉత్తర 24 పరగణాల జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత సీఎం సువేందు మీడియాతో మాట్లాడారు. సరిహద్దు వద్ద గుమిగూడిన బంగ్లాదేశీయులు తిరిగి వెళ్లడానికి సుముఖంగా ఉన్నారని తెలిపారు. బంగ్లాదేశీయులు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సరిహద్దు వద్ద గుమిగూడిన వారిని ఉద్దేశించి అన్నారు. వారిని జైళ్లలో పెట్టి తిండి పెట్టడం వల్ల ప్రజాధనం వృధా చేయడమే అవుతుందన్నారు. అది నిజానికి భారతీయులకు, ముఖ్యంగా బెంగాల్ ప్రజలకు మేలు చేయదన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అక్రమ వలసదారులను తిప్పి పంపుతున్నట్లు సీఎం సువేందు కరాఖండిగా చెప్పారు. నిజానికి బెంగాల్లో ఉంటున్న అక్రమ వలసదారుల ఏరివేతకు సువేందు ప్రభుత్వం జిల్లాల వారీగా జైళ్ల లాంటి హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో వందలాది మంది బంగ్లాదేశీయులు స్వదేశానికి వెళ్లిపోవడానికి ఉత్తర 24 పరగణా జిల్లాల్లోని హకీంపూర్ సరిహద్దు చెక్పోస్ట్ దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు. ఈ ప్రక్రియను రివర్స్ ఎక్సోడస్ అంటే వెనక్కి వెళ్లిపోవడం అని పిలుస్తున్నారు. భారత్లోకి అక్రమంగా వచ్చిన వారిని గుర్తించి ఓటర్ లిస్ట్ నుంచి వారి పేర్లు తీసేసి దేశం నుంచి వెళ్లగొడతామని ఇప్పటికే సువేందు అధికారి స్పష్టం చేశారు. ఇందుకోసం డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ పద్ధతిని కఠినంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఇలా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ మార్పు మొదలైంది. వాస్తవానికి గతేడాది ఎస్ఐఆర్ జరిగినప్పుడు కూడా బెంగాల్లో ఇలాంటి సీన్లే కనిపించాయి. మళ్ళీ ఇప్పుడు గుంపులుగా కూర్చుని బంగ్లాదేశ్లోకి వెళ్లడానికి బీఎస్ఎఫ్ అధికారులు తమ పేర్లు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నారు. బెంగాల్లోని మొత్తం 23 జిల్లాల్లో 10 జిల్లాలు బంగ్లాదేశ్ సరిహద్దును నేరుగా ఆనుకుని ఉంటాయి. ఉత్తర బెంగాల్ ప్రాంతంలో కూచ్ బెహార్, జల్పాయ్గురి, డార్జిలింగ్లో కొంత భాగం, ఉత్తర దీనాజ్పూర్, దక్షిణ దీనాజ్పూర్, మాల్దా,
దక్షిణ బెంగాల్ ప్రాంతాల్లో ముర్షిదాబాద్, నదియా, దక్షిణ 24 పరగణాలు బంగ్లా సరిహద్దును ఆనుకుని ఉన్నాయి. ఈ జిల్లాలన్నింటిలోనూ బంగ్లాదేశీ చొరబాటులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చొరబాటుదారులు రహస్యంగా నకిలీ పత్రాలతో స్థిరపడడం వల్ల ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారనే దానికి ఖచ్చితమైన అధికారిక జనాభా లెక్కలేవు. ముందే చెప్పుకున్నట్టుగా గత ప్రభుత్వాల హయాంలో వీళ్లంతా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం స్థానిక గుర్తింపు కార్డులు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. నిఘా వర్గాలు, బీఎస్ఎఫ్ అంతర్గత అంచనాల ప్రకారం ఉత్తర 24 పరగణాలు, ముర్షిదాబాద్, మాల్దా, నదియా జిల్లాల్లో అక్రమ వలసదారుల సాంద్రత అత్యధికంగా ఉంది. 2025 నవంబర్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో వేల మంది అనుమానాస్పద ఓటర్లను గుర్తించారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్రమ వలసల వల్ల జరుగుతోన్న అసాధారణ జనాభా మార్పులపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారికి కూడా వారెంట్ లేకుండా అనుమానితులను అరెస్ట్ చేసే అధికారాన్ని ఇచ్చారు. దీనికి తోడు మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో హోల్డింగ్ సెంటర్లు ప్రారంభం కావడం బంగ్లాదేశ్ చొరబాటుదారుల్లో భయాందోళనలు రేకెత్తించింది. తాము దొరికిపోతే హోల్డింగ్ సెంటర్లలో బంధిస్తారనే భయంతో వేల మంది బంగ్లా చొరబాటుదారులు స్వచ్ఛందంగా మూటా ముల్లే సర్దుకుని సరిహద్దు చెక్పోస్టుల వైపు పరుగులు తీస్తున్నారు. కానీ వాళ్ళందరినీ తిరిగి బంగ్లాకు ఎలా పంపించబోతున్నారు? ఇదివరకు చొరబాటుదారులు దొరికితే స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపేవారు. కానీ సువేందు అధికారి తెచ్చిన కొత్త యంత్రాంగం ప్రకారం వ్యూహం మారింది. రాష్ట్ర పోలీసులకు లేదా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు దొరికిన చొరబాటుదారులను కోర్టుకు తీసుకెళ్లకుండా వారికి ఆహారం అందించి నేరుగా బీఎస్ఎఫ్ సరిహద్దు పోస్టులకు తరలిస్తారు. బీఎస్ఎఫ్ అధికారులు అక్రమ వలసదారులను తమ ఆధీనంలోకి తీసుకుని బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళంతో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహిస్తారు. ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం వారి జాతీయతను ధృవీకరించి సరిహద్దు దాటించి అవతల వైపునకు పంపేస్తున్నారు. భద్రత బలగాల నుంచి అందిన నివేదికల ప్రకారం హకీంపూర్ బోర్డర్ చెక్పోస్ట్ వద్ద మొదటి బ్యాచ్లో సుమారు 50 మంది బంగ్లాదేశీయులను బీఎస్ఎఫ్ అధికారులు, బోర్డర్ గార్డ్స్, బంగ్లాదేశ్ అధికారుల సమన్వయంతో సరిహద్దు దాటించారు. ప్రస్తుతం 2వ బ్యాచ్గా ఉన్న 100 మంది అక్రమ వలసదారులు హకీంపూర్ చెక్పోస్ట్ దగ్గర బీఎస్ఎఫ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా చాలా జాగ్రత్తగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. కేవలం ఇది మాత్రమే కాదు, ఒక్కసారిగా సరిహద్దు దాటిన తర్వాత మరోసారి భారత్లో అడుగు పెట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దుకు చేరుకున్న ప్రతి ఒక్కరి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లను సేకరిస్తున్నారు. ఫ్యూచర్లో వీళ్ళు మళ్ళీ ఏ పేరుతో అయినా, ఏ డాక్యుమెంట్లతో అయినా భారత్లోకి అడుగు పెట్టకుండా శాశ్వత డిజిటల్ రికార్డు క్రియేట్ చేస్తున్నారు. బీఎస్ఎఫ్ అధికారులు చొరబాటుదారులను గ్రూపులుగా విభజించి వాళ్ళందరి పూర్తి వివరాలను బంగ్లాదేశ్ భద్రతా దళాలకు అందిస్తున్నారు. బీజీబీ అధికారులు తమ దేశంలోని సంబంధిత జిల్లాల రికార్డులతో సరిచూసుకుని వారు బంగ్లాదేశీయులేనని ధృవీకరించిన తర్వాతే గేట్లు తెరిచి లోపలికి అనుమతిస్తున్నారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక పక్క రివర్స్ ఎక్సోడస్, మరోపక్క డిటెన్షన్ అండ్ పుష్ బ్యాక్ ప్రక్రియలు అధికారికంగా క్షేత్రస్థాయిలో వేగం పుంజుకున్నాయి. సువేందు అధికారి మార్క్ 3D పాలసీ ఇప్పుడు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా హకీంపూర్ సరిహద్దు చెక్పోస్ట్ సాక్షిగా ఆచరణలో కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో బంగ్లాదేశ్ పాలకులను పూర్తిగా నమ్మడానికి లేదు. చొరబాటుదారులను స్వదేశానికి రప్పించడంలో ఎప్పుడైనా వారు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పశ్చిమ బంగాల్లో లక్షలాది మంది చొరబాటుదారులు ఉన్నారు. వాళ్ళందరికీ షెల్టర్ ఇవ్వడం ఢాకాకు అంత ఈజీ కాదు. సో ఈ వ్యవహారంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదాలకు ఆస్కారం లేకపోలేదు.